ఈ టైంలో వీడు ఫోన్ చేశాడేంటి? చెప్తా వీడి పని. అన్నా అన్న నమస్తే నమస్తే అన్న. అన్న ఇచ్చేస్తానన్న, కొంచెం టైం పట్టేలే ఉంది. నన్ను నమ్ము అన్న, రావాల్సిన డబ్బు ఇంకా రాలేదన్నా. ఎప్పుడు వస్తాయి అంటే రేపే, అంటే ఎల్లుండి నెలాఖరికి ఇచ్చేస్తారన్నా. దీనమ్మ జీవితం. మనిషిగా పుట్టే బదులు ఏ జంతువుగా పుట్టినా బాగుండేది, కనీసం కుక్కగా పుట్టినా బాగుండేది. 10 ఏళ్ళు తిరిగితే 4 ఏళ్ళైనా ఫుడ్ దొరికింది. మనిషిగా పుట్టినందుకు సంవత్సరం అంతా అప్పులకు వడ్డీలు కట్టడానికి పనిచేస్తున్నట్టుంది. ఇలా అయితే లాభం లేదు, ఏదో ఒకటి చేసి గట్టిగా సెటిల్ అవ్వాలి. పిల్లనాయలా చూసుకొని తొక్కలేవా? నేను చూసుకునే వస్తాను. సైకిల్ ఎడిపోతే నువ్వే అటు వచ్చి గుద్దుకుంది. సైకిల్ తో గుద్దింది కాక నాదే తప్పు అంటారా? కళ్ళు కనపడకపోతే కళ్ళజోడు పెట్టుకోవచ్చుగా. ఎవడరా నా కళ్ళు కనపడమని చెప్పింది? సరే ఎన్ని నెలలో చెప్పండి. 2. సారీ అంకుల్, నాదే తప్పు. ఎప్పటికైనా తెలిసిందిగా నా కళ్ళు కనిపిస్తాయని. కళ్ళు కనిపించాలని కన్ఫర్మ్ అయిపోయింది. సారీ చెప్పావుగా. సైకిలే కనిపించినోడికి ఏళ్ళు చెప్పాగా, అందుకనే సారీ చెప్పారు. అంటే 4 ఏళ్ళు చూపిస్తే 2 అని చెప్పారు. అవునా? అయినా గుడ్డోడు అయితే అసలు కనిపించదు, రేచీకటి అయితే 6 నుండి కనపడదు. నీకేంటి అంకుల్ రివర్స్? రాత్రి కనిపించి పగలు కనపడదు, సగం గుడ్డోడు లాగా. నన్ను సగం గుడ్డోడు అంటారా? మీ నాన్నతో చెప్పి నీ సంగతి తెలుస్తా. ఏమనుకుంటున్నావు? గ్రూప్ లో మెసేజ్ పెడితే ఒక్కరు రిప్లై ఇవ్వలేదేంట్రా? ఏం పెట్టావో తెలియక మనిషికి ఇంగ్లీష్ రాదు కానీ ఇంగ్లీష్ లో మెసేజ్ పెడతాడు. ఫస్ట్ తెలుగులో పెట్టండి వేసుకోపోయా. ఇలా ఇన్స్టాల్ చేస్తే నేను గ్రూప్ లో లెఫ్ట్ అవుతా. ఇన్స్టెంట్ కాదురా బాబు, ఇన్సల్ట్ అది. గ్రూప్ లో లెఫ్ట్ అవుతాడంట, లెఫ్ట్ అది. ఓకే డన్, ఐ ఆమ్ గాన్. ఇది అర్థమైంది, అది చెప్పరా? ఓకే డన్, ఐఎమ్ గోయింగ్ అంటున్నాడు అక్కడ. హాయ్ రా, ఏంట్రా విశేషాలు? మన దగ్గర ఏముంటే అందరికి మన బతుకుల గురించే కావాలి. ఏ విశేషాలు? yesterday I calling, why not lift you? ఆపరా నీ ఇంగ్లీషు. తొట్టపడ చెంపు తాలోటి మీద బరాబరా గీకి వచ్చే స్తందు కన్నా ఘోరంగా ఉంది నీ ఇంగ్లీష్. కర్ణ పేరు పైరిపోయేలా ఉంది. నాది బటర్ ఇంగ్లీష్ అంటావురా? అరే డే చికెట్ నాయరా, పట్టబోలు పందేదో ఏదో తెలియదు, నువ్వు నన్ను బటర్ ఇంగ్లీష్ అంటావురా? అరే డే చికెట్ నాయలా, అటు కాదురా ఇట్రా. ఏంట్రా మీ గోళ? నేనేమో సీరియస్ గా మాట్లాడుతుంది, మీరు సిల్లీగా గొడవ పడుతున్నారు. సరేరా సీరియల్ ఏం చేద్దాం చెప్పు. సీరియల్ కాదురా, సీరియస్. కొడితే ఒకటే దెబ్బ, ముగ్గురు దెబ్బకి సెటిల్ అయిపోవాలి. ముందు ఐడియా కొట్టు. అన్నగా ఎలా ఉంటుందంటావు? దొరికితే సొన్నం పడిద్ది. నేరాలు ఘోరాల్లో బరితెగించిన బజారు దొంగలని టైటిల్ కట్టేస్తారు. అంతేగా? ఈ కిడ్నాప్లు గట్రా మన వల్ల కాదే. మాకు ఓకే. మరి నేను క్యాజువల్ గా అన్నాను రా. సరే అయితే ఒక పని చేద్దాం రా. ఈ మధ్య మన ఏరియాలో కొత్తగా కొంతమంది వచ్చారు, వాళ్ళు ఒకటి చూసి సెలెక్ట్ చేసుకుందాం. రెడీ? బి రెడ్డి. బి రెడ్డి ఆడేవుడు? ఓ బి రెడీనా? తూ నీ అవ్వ చేయగలపండి రా. చూడు. నమస్కారం అండి, బస్ స్టాండ్కి ఎటు వెళ్ళాలండి? చూడు, వీడైతే మనకు ఓకేనేమో. నాకు ఓకే. చూపిస్తానే గానీ మీ నాన్నగారు ఏం చేస్తా ఉంటారు? మా నాన్నగారు నేవీలో చేస్తారండి. జీతం ఎంతో? 5 లక్షలండి. నీ పేరేంటో? అని అండి. నేను బస్ స్టాండ్ దగ్గర వదిలిపెడతా పదా. చాలా మంచి వాళ్ళలాగా ఉన్నారండి. సరే వెళ్తూ మా ఇంటికి వెళ్ళి అటు నుంచి బస్ స్టాండ్కి వెళ్దాం, ఓకేనా? సరే అండి. ఇంకా టైం చాలా ఉంది, ఇలా చిన్న ఆట ఆడుకుందామా? నాకు ఆటలు అంటే చాలా ఇష్టం అండి. అవునా? ఓకే. రే అనుకుంటాడా, ఏం చేసావు? కాళ్ళు కట్టేస్తున్నారా? అది మంచం కోల్డ్ రా. చూడు తమ్ముడు, నేను కిడ్నాపింగ్ చేశాం. నాప్కిన్ తెచ్చి వాడు ముడ్డి మూతిదోడు. అది కిడ్నాప్, నాప్కిన్ కాదు, కిడ్నాప్కిన్ అంట. కిడ్నాప్ అంటే ఏందండి? ఈ ఆటలో నేనేం చేయాలండి? కిడ్నాప్ అంటే తెలీదా? తెలీదండి. ఈ ఆటకు నేను ఎప్పుడూ ఆడలేదండి.
వీడేంటో మరి వెర్రి పప్పలా ఉన్నాడు. మనకు కావాల్సింది కూడా అదేగా. మీ అబ్బాయిని కిడ్నాప్ చేసాం, మేము వచ్చినంత డబ్బులు ఇస్తే పంపిస్తాం, లేకపోతే పంపించమని చెప్తాం అంతే. ఆట చాలా బాగుండదు మీరు. వీడేంటో అయినా ఉన్నాడు. ఇదైతే ఎలా బతుకుతాడో ఏంటో. ఈ నాన్న ఫోన్ నెంబర్ చెప్పు బంగారం. హలో, నేను బాహుబలిని మాట్లాడుతున్నా. రాజేష్ పేరు మర్చిపోయినవా? ఒరే సురేష్, అలాగే చెప్పాలరా. పేరు చెబుతాను, ఎవరైనా కిడ్నాప్ చేసావు. నేను నరేష్ పేరు చెప్పకూడదు, అందుకే మార్చి చెప్పాను రా. నీ బాబుని కిడ్నాప్ చేశాం. మేము అడిగినంత అమౌంట్ ఇస్తేనే వదిలేస్తాం. మీకు 2 2 2 6 6 అని చెప్పు. 6 దట్ అంటున్నాడు రా. దట్టు కాదురా, వాటరా. ఏదో ఒకటి చెప్పు. 26 ఇస్తా అంటున్నా. 26 నీ వల్ల మా ప్రాబ్లమ్స్ అన్ని పోతున్నాయి తమ్ముడు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం నీ వల్లే. మీరు హ్యాపీ అయితే నేను హ్యాపీ. ఇంత అమాయకంగా ఉండగా తమ్ముడు, ఇంత అమాయకంగా ఉండగా తమ్ముడు. జీవితంలో ధైర్యంగా ఉండాలి. నేను చూస్తే జాలేస్తుంది. రే తలుపు సౌండ్ అవుతుంది, వాళ్ళు వచ్చారేమో చూడండి. అయ్యా ఏదో మన్నేడు ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు? ఫస్ట్ మనీ, తర్వాతే జానీ. అరే ఖాళీ బ్యాగ్ తెచ్చాడు రా. ఎంటీ బ్యాగా? ఖాళీ బ్యాగ్ ఏంట్రా? నీకు కూడా నాలాగే పట్టపాలు కళ్ళు కనపట్లేదా? సరిగా చూడు. మర్యాదగా బ్యాగ్ లో డబ్బులు పెట్టేవాళ్ళరా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు? మా దగ్గర అందరూ బ్లాక్ అనేగా ఈ పని చేసింది. మీ ముగ్గురు దగ్గర 3 లక్షలు ఉన్నాయని తెలుసు. ఎలా కొట్టేయాలని చూస్తుంటే మీరే వచ్చి నా బతులో పడ్డారు. అంటే ఇప్పుడు మేమే మిమ్మల్ని కిడ్నాప్ చేసాం. తీసి ఎవరైనా. బొట్టు పెట్టుకొని చేతులు పెట్టుకొని ఉంటే శుద్ధపోస అనుకున్నారా? బిల్లారంగా వెళ్ళేటప్పుడు ఒక మాట, కిడ్నాప్ చేసినప్పుడు సొంత పనులతో ఫోన్ చేయకూడదు. ఇంత నాయకులైతే ఎలారా? మీరు బచ్చాలరా. బాయ్ బాయ్. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.